అరే ఇదేందిరా స్వామి, నాకు అర్థం కావట్లేదు. అసలు శేఖర్ భాష నన్ను ఈ విధంగా ఎలిమినేట్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. ఆడియన్స్ మీద అయితే, ఆడియన్స్ ఓటింగ్ మీద అయితే ఎలిమినేట్ చేసినా అర్థం ఉంది, అది వెళ్ళినా ఓకే. ఎందుకంటే ఓటింగ్ వేసేది ఆడియన్సే, ఓటు వేయాలన్న ఆడియన్సే, వేయకూడదు అనుకున్న ఆడియన్సే. కాబట్టి ఆ బేస్ మీద ఎలిమినేట్ చేయడం అనేది ఒక మంచి విషయం. అదే జరుగుతూ వస్తుంది ఎప్పటి నుంచో బిగ్ బాస్ లో. అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ ట్విస్టులు, అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అని చెప్పి లాస్ట్ కి ఇలాంటిది పెట్టారంటే నాకు అర్థం కావట్లేదు. అసలు ఆ అన్నని కంటెస్టెంట్స్ త్రూ పంపించడం అనేది దారుణంగా అనిపించింది నాకైతే. ఇలాంటి ఎలిమినేషన్ బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేదు. ఇది నాకు తెలిసి ఈ డెసిషన్ కూడా వర్స్ట్ డెసిషన్ నాకైతే అనిపించింది. నేను వీడియో చూసినా, దాని మీద కంప్లీట్ వీడియో చేసిన అనమాట నిన్నటి ఎపిసోడ్ మీద. ఎంత వరస్ట్ గా అనిపిస్తుంది, అంత వరస్ట్ గా అనిపించింది. అది అన్ఫేర్. శేఖర్ భాష నాకు ఓట్లు పడలేదంటే ఓకే, అది వెళ్ళిపోయినా అంటే ఓకే. కంటెస్టెంట్స్ చెప్పిన రీజన్స్ కూడా ఒక్కొక్కరు ఆయన డల్ ఉన్నాడని చెప్పి, అండ్ ఆయన కామెడీ చేస్తుంటే వీళ్ళే ఓట్ నామినేట్ చేశారు. కామెడీ చేస్తున్నారు, కుళ్ళు జోక్ చేస్తున్నారు అని చెప్పి. ఆయన వేయకుండా సైలెంట్ గా ఉంటే ఇప్పుడు వద్దని హౌస్ నుండి పంపించేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి.